సో గుజరాత్లోని అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి ఏదైతే బోయింగ్ ఫ్లైట్ ఏదైతే ఉందో ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఫ్లైట్గా మనం చెప్తా ఉన్నాం. సో ఇది మొదలైనటువంటి అంటే స్టార్ట్ అయిన తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే నింగిలోకి దూసుకెళ్ళి దాదాపు 825 అడుగుల ఎత్తులో నుంచి అది మళ్ళీ జారి పడిపోయింది అని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ అయితే మనం వింటా ఉన్నాం. అది ముమ్మాటికి నిజంగా మనకి నిర్ధారణ కూడా రావడం జరిగింది. సో పైలట్ ఎవరైతే ఉన్నారో దాంట్లో మేడే అని చెప్పేసి 3 సార్లు తను హెల్ప్ కూడా వాళ్ళు ఏదైతే అహ్మదాబాద్ ఏటీసీకి వాళ్ళు అడిగారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఏదైతే ఇది జరిగిన తర్వాత అసలు ఏం జరిగింది, అసలు ఇండియాలో ఎన్ని ఎయిర్లైన్స్ ఉన్నాయి, అసలు ఈ ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ చరిత్ర ఏంది అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో ఇవాళ సెర్చ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో దీని గురించి మనం మాట్లాడుకోవాలా, అసలు ఎయిర్ ఇండియా చరిత్ర అసలు ఏం చెప్తా ఉంది, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ ఫ్లైట్స్లలో ఇట్లాంటి సాంకేతిక లోపాల వల్ల ఇవాళ చాలామంది ప్రాణాలు పోతా ఉన్నాయని చెప్పేసి తెలిసినా కూడా ఎందుకు అన్ఫిట్ ఉన్నా కూడా వాళ్ళు దానికి పర్మిషన్ ఇచ్చి విదేశాలకు పంపిస్తూ ఉన్నారు ఫ్లైట్స్ అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో దీంట్లో ఏదేమైనప్పటికీ ఎయిర్ ఇండియా సంస్థ యొక్క చరిత్ర గురించి మనం మాట్లాడుకుందామండి. సో జేఆర్డి టాటా 1932లో టాటా ఎయిర్లైన్స్ను ప్రారంభించారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో దీంట్లో 1946లో ఇది ఎయిర్ ఇండియాగా మారిందండి. సో ఎయిర్ ఇండియాగా మారిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో దాని తర్వాత 1953లో కేంద్రం దీన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంది. ఎందుకంటే అప్పుడు చాలా మంచి సేఫ్టీ ప్రికాషన్స్తోని ఎయిర్ ఇండియా చాలా మంచిగా పేరు తెచ్చుకుందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దీంట్లో 1953లో కేంద్రం దీన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుందని చెప్పేసి మనకే తెలుస్తూ ఉంది. దాంతోపాటు 2007లో ఇండియన్ ఎయిర్లైన్స్తో మెర్జ్ అయిపోయిందని చెప్పేసి మనం మాట్లాడాం. సో అప్పటి వరకు ఎయిర్ ఇండియాగా ఉన్నటువంటి ఎయిర్లైన్స్ 2007లో అది ఇండియన్ ఎయిర్లైన్స్తో మెర్జ్ అయిపోయిందని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. సో దాంతోపాటు 2022లో 2.2 బిలియన్ ఒప్పందంతో టాటా గ్రూప్ తిరిగి ఈ ఎయిర్లైన్స్ అయితే ఏదైతే ఇండియన్ ఎయిర్లైన్స్ అయితే వాళ్ళు తిరిగి తీసుకోవడం జరిగిందని చెప్పి తెలుస్తూ ఉంది. సో దీంట్లో ఈ సంస్థ ప్రస్తుతం 43 విదేశీ దాంతోపాటు 41 అంతర్జాతీయ గమ్య స్థానాలకు విమానాలు నడుపుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో చాలా వరకు కూడా మనము చాలా సినిమాలలో చాలా సీన్స్లలో మనం చూస్తాం ఎక్కువ ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు ఇండిగో లాంటి ఎయిర్లైన్స్ని మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. సో దీంట్లో ఎయిర్ ఇండియాకి సంబంధించి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మధ్యలో. కాకపోతే ఈ మధ్య కాలంలో అసలు ఏం జరిగింది అనే దానిపైన అయితే చాలామంది ఇవాళ సోషల్ మీడియా వేదికగా ఇవాళ చాలా దుమారం లేపుతా ఉంది ఈ చర్చ అనే దానిపైన మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దాదాపు 43 విదేశీ 41 అంతర్జాతీయ గమ్యస్థానాలకు ఇదంతా కూడా విమానాలు నడుపుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. అంటే ఎంత సెక్యూర్గా ఉంది అనే దానిపైన మనం మాట్లాడుకున్నాం. కాకపోతే ఈ గత కొన్ని రోజులుగా గత కొన్ని నెలలుగా ఎయిర్ ఇండియా అంటే చాలా మంది ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో చాలా మంది జంకుతున్నారు, భయపడతా ఉన్నారు. ఎందుకు ఇది అంత జరుగుతూ ఉంది అనే దానిపైన మాట్లాడుకుంటే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే ఎవరైతే లండన్కి వెళ్ళే ముందు అంటే ప్రయాణికులు ఎవరైతే కొన్ని సెల్ఫీ వీడియోస్ కావచ్చు లేకపోతే వాళ్ళు స్నాప్స్ పెట్టుకోవడం కానీ లేకపోతే స్టోరీస్ పెట్టుకోవడం అట్లాంటివి చేసే టైంలో అక్కడ ఏవైతే రిమోట్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి పనిచేయకపోవడం, దాంతోపాటు ఏవైతే ఏసీ వెంట్స్ కూడా పనిచేయకపోవడం, అక్కడ ఎవరైతే ఇట్లా మనం ఎట్లయితే ఇప్పుడు మన దగ్గర కొంత ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి పేపర్ ఉంది కాబట్టి మన దగ్గర మనం చెప్తా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎవరైతే వేరే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇట్లా ఒప్పుకుంటున్నటువంటి విజువల్స్ని కూడా వాళ్ళు సేకరించి అది తన ఎవరైతే అక్కడ ఇండియా నుంచి వాళ్ళు లండన్ వెళ్తున్నటువంటి ఎవరైతే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎక్స్ ఖాతాలో అయితే పోస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం మాట్లాడుతా ఉన్నాం. సో దీంట్లో ఇండియన్ ఎయిర్లైన్కి ఇంత తక్కువ టైంలోనే ఇంత మంచి పేరు రావడం, ఇంత తక్కువ టైంలోనే ఇంత చెడ్డ పేరు రావడం గల కారణం ఏంది అనే దానిపైన అక్కడ మరి టాటా గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళు ఎందుకు వాళ్ళు సరి చేసుకోవట్లేదు అనే దానిపైన కూడా చాలామంది నెటిజన్లు వాళ్ళ వాపోతూ ఉన్నారు. సో దీంట్లో మొత్తం 191 ఎయిర్ క్రాఫ్ట్లను ఆపరేట్ చేస్తుంది ఏదైతే ఇండియన్ ఎయిర్లైన్స్ అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నాం. అంటే ఆషామాషి వివరం కాదు ఇది. మనం మాట్లాడుకుంటే 191 ఎయిర్ క్రాఫ్ట్లను ఆపరేట్ చేస్తుంది అని అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి దీనికి ఎంత సపోర్ట్ ఉంది, ఎంత స్టామినా ఉన్నది అనే దానిపైన మనం మాట్లాడుకోవాలి, ఎంత సపోర్ట్ అనేది ఉంది అనే దాని గురించి. సో భారత్ ఏవియేషన్ మార్కెట్లో కూడా దాదాపు 30% షేర్ అయితే కలిగి ఉంది
ఎయిర్ ఇండియా అని చెప్పేసి కూడా మనం మాట్లాడతాం. మరి ఇంతగానం ఉంది, కాకపోతే మరి ప్రయాణికులను ఉద్దేశించి మరి వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు మనం చేకూరాలా అంటే అహ్మదాబాద్ నుంచి అంటే మీరు ఆలోచించండి, గుజరాత్ నుంచి లండన్ వెళ్తుంది ఒక ప్లైన్ అంటే ఒకసారి ఆలోచించండి ఎన్ని గంటలు టైం అవర్ ఉంటుంది, అది ఎంత సేఫ్ అండ్ సెక్యూర్గా మనం తీసుకుపోవాలనే దానిపైన మరి వీళ్ళు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి దానికి టేకప్కి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అనే దానిపైన అయితే చాలామంది వల్ల బాధపడుతున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, కేంద్ర మంత్రులు చాలామంది దీనిపైన సీరియస్ అయితే ఉన్నారు. ఒకవేళ ఇది మానవ తప్పిదమే అయితే దీని వెనుక ఎవరున్నా కూడా కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాంతోపాటు కొన్ని సోషల్ మీడియా వేదికగా కూడా కొన్ని ట్వీట్లు కూడా వైరల్ అవుతా ఉన్నాయి. ఇది ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయని చెప్పేసి ఒక మహిళ, ఆస్ట్రో అనే ఒక మహిళ తన ఎక్స్ ఖాతాలో తను పోస్ట్ చేసింది ఒక పోస్ట్. సో అది అలా ట్రెండింగ్గా మారింది. అసలు ఆమెకి దీనికి సంబంధం ఏంది, ఆమె చెప్పిన తర్వాత ఇట్లా జరగడం ఏంది, అది కూడా ఇండియాలో ఇంత పెద్ద మొత్తంగా ఇవాళ ఇంత పెద్ద ట్రాజడీ జరగడం అనేది నిజంగా బాధకరం అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి చరిత్ర అనేది ఇదండి. సో ఎవరైతే అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తున్నటువంటి ప్రయాణికులు దాదాపు 246 మంది ఉన్నారు. దాంట్లో సీటింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 252 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. 12 మంది దాంట్లో స్టాఫ్ ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. సో స్టాఫ్ దాంతోపాటు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1 కోటి రూపాయల నష్టపరిహారాన్ని మేము ఇస్తామని చెప్పేసి టాటా గ్రూప్స్ అయితే ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఏదైతే ఆ ప్లేన్ ఎక్కడైతే క్రాష్ అయిందో, ఎక్కడైతే ఆ మెడికల్ హాస్టల్ పైన పడిన తర్వాత అక్కడ స్పాట్లోనే అక్కడ స్టూడెంట్లు చనిపోయారని చెప్పేసి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఆలోచించండి, అంటే అక్కడ నిన్నటి లెక్క ఇది యాక్చువల్లీ నిన్నటి లెక్క. ఇప్పటి వరకు అఫీషియల్గా ఎలాంటి ప్రకటన రాలేదు. ఎంతమంది చనిపోయారు, అక్కడ జనావాసాల్లో ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఎంతమంది ప్రాణాలతో కొట్టిమిట్టాడుతూ ఉన్నారు అనే దానిపైన చాలామంది భయపల్ల ఎదురు చూసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే వందలాది మంది అక్కడ మృత్యువాత పడ్డారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. సో ఇంకోటి ఏంటంటే కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎవరైతే అక్కడ మేము ఉన్నామని చెప్పేసి భరోసా కూడా టాటా గ్రూప్స్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ రెసిడెన్షియల్గా ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే డ్యామేజ్ అయినాయో, హాస్టల్ కావచ్చు, అక్కడ హాస్టల్లో పిల్లలు ఎవరైతే అక్కడ చదువుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము భరోసాగా ఉంటాం. ప్రతి ఒక్కరికి కూడా 1 కోటి రూపాయల మేము నష్టపరిహారం అందిస్తామని చెప్పేసి టాటా గ్రూప్స్ అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో దీని గురించి చాలా వరకు కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో అసలు ఎలాంటి ఎంక్వైరీ చేశారు, ఒక కమిటీని అయితే ఏర్పాటు చేస్తామని చెప్పేసి కేంద్ర మంత్రులు చెప్తా ఉన్నారు. సో ఎప్పుడు దీనికి క్లారిటీ వచ్చేది ఉంది, అసలు ఏ తప్పిదంతో క్రాఫ్ట్ అనేది జరిగిందనే దానిపైన మనము ఎదురు చూడాల్సిన అవసరం ఎంత ఉంది. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. సో గుజరాత్లోని అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి ఏదైతే బోయింగ్ ఫ్లైట్ ఏదైతే ఉందో ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఫ్లైట్గా మనం చెప్తా ఉన్నాం. సో ఇది మొదలైనటువంటి అంటే స్టార్ట్ అయిన తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే నింగిలోకి దూసుకెళ్ళి దాదాపు 825 అడుగుల ఎత్తులో నుంచి అది మళ్ళీ జారి పడిపోయింది అని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ అయితే మనం వింటా ఉన్నాం. అది ముమ్మాటికి నిజంగా మనకి నిర్ధారణ కూడా రావడం జరిగింది. సో పైలట్ ఎవరైతే ఉన్నారో దాంట్లో మేడే అని చెప్పేసి 3 సార్లు తను హెల్ప్ కూడా వాళ్ళు ఏదైతే అహ్మదాబాద్ ఏటీసీకి వాళ్ళు అడిగారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఏదైతే ఇది జరిగిన తర్వాత అసలు ఏం జరిగింది, అసలు ఇండియాలో ఎన్ని ఎయిర్లైన్స్ ఉన్నాయి, అసలు ఈ ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ చరిత్ర ఏంది అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో ఇవాళ సెర్చ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో దీని గురించి మనం మాట్లాడుకోవాలా, అసలు ఎయిర్ ఇండియా చరిత్ర అసలు ఏం చెప్తా ఉంది, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ ఫ్లైట్స్లలో ఇట్లాంటి సాంకేతిక లోపాల వల్ల ఇవాళ చాలామంది ప్రాణాలు పోతా ఉన్నాయని చెప్పేసి తెలిసినా కూడా ఎందుకు అన్ఫిట్ ఉన్నా కూడా వాళ్ళు దానికి పర్మిషన్ ఇచ్చి విదేశాలకు పంపిస్తూ ఉన్నారు ఫ్లైట్స్ అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో దీంట్లో ఏదేమైనప్పటికీ ఎయిర్ ఇండియా సంస్థ యొక్క చరిత్ర గురించి మనం మాట్లాడుకుందామండి. సో జేఆర్డి టాటా 1932లో టాటా ఎయిర్లైన్స్ను ప్రారంభించారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో దీంట్లో 1946లో ఇది ఎయిర్ ఇండియాగా మారిందండి. సో ఎయిర్ ఇండియాగా మారిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో దాని తర్వాత 1953లో కేంద్రం దీన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంది. ఎందుకంటే అప్పుడు చాలా మంచి సేఫ్టీ ప్రికాషన్స్తోని ఎయిర్ ఇండియా చాలా మంచిగా పేరు తెచ్చుకుందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దీంట్లో 1953లో కేంద్రం దీన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుందని చెప్పేసి మనకే తెలుస్తూ ఉంది. దాంతోపాటు 2007లో ఇండియన్ ఎయిర్లైన్స్తో మెర్జ్ అయిపోయిందని చెప్పేసి మనం మాట్లాడాం. సో అప్పటి వరకు ఎయిర్ ఇండియాగా ఉన్నటువంటి ఎయిర్లైన్స్ 2007లో
అది ఇండియన్ ఎయిర్లైన్స్తో మెర్జ్ అయిపోయిందని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. సో దాంతోపాటు 2022లో 2.2 బిలియన్ ఒప్పందంతో టాటా గ్రూప్ తిరిగి ఈ ఎయిర్లైన్స్ అయితే ఏదైతే ఇండియన్ ఎయిర్లైన్స్ అయితే వాళ్ళు తిరిగి తీసుకోవడం జరిగిందని చెప్పి తెలుస్తూ ఉంది. సో దీంట్లో ఈ సంస్థ ప్రస్తుతం 43 విదేశీ దాంతోపాటు 41 అంతర్జాతీయ గమ్య స్థానాలకు విమానాలు నడుపుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో చాలా వరకు కూడా మనము చాలా సినిమాలలో చాలా సీన్స్లలో మనం చూస్తాం ఎక్కువ ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు ఇండిగో లాంటి ఎయిర్లైన్స్ని మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. సో దీంట్లో ఎయిర్ ఇండియాకి సంబంధించి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మధ్యలో. కాకపోతే ఈ మధ్య కాలంలో అసలు ఏం జరిగింది అనే దానిపైన అయితే చాలామంది ఇవాళ సోషల్ మీడియా వేదికగా ఇవాళ చాలా దుమారం లేపుతా ఉంది ఈ చర్చ అనే దానిపైన మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దాదాపు 43 విదేశీ 41 అంతర్జాతీయ గమ్యస్థానాలకు ఇదంతా కూడా విమానాలు నడుపుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. అంటే ఎంత సెక్యూర్గా ఉంది అనే దానిపైన మనం మాట్లాడుకున్నాం. కాకపోతే ఈ గత కొన్ని రోజులుగా గత కొన్ని నెలలుగా ఎయిర్ ఇండియా అంటే చాలా మంది ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో చాలా మంది జంకుతున్నారు, భయపడతా ఉన్నారు. ఎందుకు ఇది అంత జరుగుతూ ఉంది అనే దానిపైన మాట్లాడుకుంటే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే ఎవరైతే లండన్కి వెళ్ళే ముందు అంటే ప్రయాణికులు ఎవరైతే కొన్ని సెల్ఫీ వీడియోస్ కావచ్చు లేకపోతే వాళ్ళు స్నాప్స్ పెట్టుకోవడం కానీ లేకపోతే స్టోరీస్ పెట్టుకోవడం అట్లాంటివి చేసే టైంలో అక్కడ ఏవైతే రిమోట్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి పనిచేయకపోవడం, దాంతోపాటు ఏవైతే ఏసీ వెంట్స్ కూడా పనిచేయకపోవడం, అక్కడ ఎవరైతే ఇట్లా మనం ఎట్లయితే ఇప్పుడు మన దగ్గర కొంత ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి పేపర్ ఉంది కాబట్టి మన దగ్గర మనం చెప్తా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎవరైతే వేరే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇట్లా ఒప్పుకుంటున్నటువంటి విజువల్స్ని కూడా వాళ్ళు సేకరించి అది తన ఎవరైతే అక్కడ ఇండియా నుంచి వాళ్ళు లండన్ వెళ్తున్నటువంటి ఎవరైతే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎక్స్ ఖాతాలో అయితే పోస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం మాట్లాడుతున్నాం. సో దీంట్లో ఇండియన్ ఎయిర్లైన్కి ఇంత తక్కువ టైంలోనే ఇంత మంచి పేరు రావడం, ఇంత తక్కువ టైంలోనే ఇంత చెడ్డ పేరు రావడం గల కారణం ఏంది అనే దానిపైన అక్కడ మరి టాటా గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళు ఎందుకు వాళ్ళు సరి చేసుకోవట్లేదు అనే దానిపైన కూడా చాలామంది నెటిజన్లు వాళ్ళ వాపోతూ ఉన్నారు. సో దీంట్లో మొత్తం 191 ఎయిర్ క్రాఫ్ట్లను ఆపరేట్ చేస్తుంది ఏదైతే ఇండియన్ ఎయిర్లైన్స్ అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నాం. అంటే ఆషామాషి వివరం కాదు ఇది. మనం మాట్లాడుకుంటే 191 ఎయిర్ క్రాఫ్ట్లను ఆపరేట్ చేస్తుంది అని అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి దీనికి ఎంత సపోర్ట్ ఉంది, ఎంత స్టామినా ఉన్నది అనే దానిపైన మనం మాట్లాడుకోవాలి, ఎంత సపోర్ట్ అనేది ఉంది అనే దాని గురించి. సో భారత్ ఏవియేషన్ మార్కెట్లో కూడా దాదాపు 30% షేర్ అయితే కలిగి ఉంది ఎయిర్ ఇండియా అని చెప్పేసి కూడా మనం మాట్లాడతాం. మరి ఇంతగానం ఉంది, కాకపోతే మరి ప్రయాణికులను ఉద్దేశించి మరి వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు మనం చేకూరాలా అంటే అహ్మదాబాద్ నుంచి అంటే మీరు ఆలోచించండి గుజరాత్ నుంచి లండన్ వెళ్తుంది ఒక ప్లైన్ అంటే ఒకసారి ఆలోచించండి ఎన్ని గంటలు టైం అవర్ ఉంటుంది, అది ఎంత సేఫ్ అండ్ సెక్యూర్గా మనం తీసుకుపోవాలనే దానిపైన మరి వీళ్ళు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి దానికి టేకప్కి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అనే దానిపైన అయితే చాలామంది వల్ల బాధపడుతున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, కేంద్ర మంత్రులు చాలామంది దీనిపైన సీరియస్ అయితే ఉన్నారు. ఒకవేళ ఇది మానవ తప్పిదమే అయితే దీని వెనుక ఎవరున్నా కూడా కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాంతోపాటు కొన్ని సోషల్ మీడియా వేదికగా కూడా కొన్ని ట్వీట్లు కూడా వైరల్ అవుతా ఉన్నాయి. ఇది ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయని చెప్పేసి ఒక మహిళ ఆస్ట్రో అనే ఒక మహిళ తన ఎక్స్ ఖాతాలో తను పోస్ట్ చేసింది ఒక పోస్ట్. సో అది అలా ట్రెండింగ్గా మారింది. అసలు ఆమెకి దీనికి సంబంధం ఏంది, ఆమె చెప్పిన తర్వాత ఇట్లా జరగడం ఏంది, అది కూడా ఇండియాలో ఇంత పెద్ద మొత్తంగా ఇవాళ ఇంత పెద్ద ట్రాజడీ జరగడం అనేది నిజంగా బాధకరం అని చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి చరిత్ర అనేది ఇదండి. సో ఎవరైతే అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తున్నటువంటి ప్రయాణికులు దాదాపు 246 మంది ఉన్నారు. దాంట్లో సీటింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 252 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. 12 మంది దాంట్లో స్టాఫ్ ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. సో స్టాఫ్ దాంతోపాటు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1 కోటి రూపాయల నష్టపరిహారాన్ని మేము ఇస్తామని చెప్పేసి టాటా గ్రూప్స్ అయితే ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఏదైతే ఆ ప్లేన్ ఎక్కడైతే క్రాష్ అయిందో, ఎక్కడైతే ఆ మెడికల్ హాస్టల్ పైన పడిన తర్వాత అక్కడ స్పాట్లోనే అక్కడ స్టూడెంట్లు చనిపోయారని చెప్పేసి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఆలోచించండి, అంటే అక్కడ నిన్నటి లెక్క ఇది యాక్చువల్లీ నిన్నటి లెక్క. ఇప్పటి వరకు అఫీషియల్గా ఎలాంటి ప్రకటన రాలేదు. ఎంతమంది చనిపోయారు, అక్కడ జనావాసాల్లో ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఎంతమంది ప్రాణాలతో కొట్టిమిట్టాడుతూ ఉన్నారు అనే దానిపైన చాలామంది భయపల్ల ఎదురు చూసిన పరిస్థితి ఉంది. వందలాది మంది ఇప్పటికే వందలాది మంది అక్కడ
మృత్యువాత పడ్డారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. సో ఇంకోటి ఏంటంటే కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎవరైతే అక్కడ మేము ఉన్నామని చెప్పేసి భరోసా కూడా టాటా గ్రూప్స్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ రెసిడెన్షియల్గా ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే డ్యామేజ్ అయినాయో హాస్టల్ కావచ్చు, అక్కడ హాస్టల్లో పిల్లలు ఎవరైతే అక్కడ చదువుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము భరోసాగా ఉంటాం. ప్రతి ఒక్కరికి కూడా 1 కోటి రూపాయల మేము నష్టపరిహారం అందిస్తామని చెప్పేసి టాటా గ్రూప్స్ అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో దీని గురించి చాలా వరకు కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో అసలు ఎలాంటి ఎంక్వైరీ చేశారు, ఒక కమిటీని అయితే ఏర్పాటు చేస్తామని చెప్పేసి కేంద్ర మంత్రులు చెప్తా ఉన్నారు. సో ఎప్పుడు దీనికి క్లారిటీ వచ్చేది ఉంది, అసలు ఏ తప్పిదంతో క్రాఫ్ట్ అనేది జరిగిందనే దానిపైన మనము ఎదురు చూడాల్సిన అవసరం ఎంత ఉంది. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ.